రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ విడుదల చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. గత 6 రోజులుగా గట్కేసలో జరుగుతున్న దీక్షా కార్యక్రమానికి మల్లారెడ్డి హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నారు. రైతులు టెంట్ వేసుకుని మైకులతో దీక్ష చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు తీరును చూస్తే రైతులపై జులుం కిందే వస్తుందని ఆయన విమర్శించారు. ఎద్దు ఏడ్చిన చోట రైతు ఏడ్చిన చోట ఎవరు బాగుపడరని చరిత్ర చెబుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూడా ఇబ్బంది రాలేదు. ఈరోజు కాలేజీలంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చేసి. కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం? బీసీ పిల్లలు చదువుతారు, ఎస్సీ పిల్లలు చదువుతారు, మొత్తం స్కాలర్షిప్ మీద ఆ పిల్లలు చదువుతారు. వాళ్ళంతా కాలేజీ బంద్ చేస్తే ఎంత నష్టమవుతుందంటే అంత నష్టమవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా దయచేసి మన సీఎం గారికి చెప్తున్నా, ఇమీడియట్ గా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. మా గట్కేసర రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ రోజే తప్పకుండా సీఎం అపాయింట్మెంట్ కోరుతా మా రైతులను సీఎం గారికి తీసుకొని ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించిందంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూడా ఇబ్బంది రాలేదు. ఈరోజు కాలేజీలంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చేసి. కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం? బీసీ పిల్లలు